హలో క్రికెట్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. చాలా చిన్న పర్సన్ ఆప్షన్ లోకి వచ్చిన టీం రాజస్థాన్ రాయల్స్. వాళ్ళు ఎవరెవరిని పిక్ చేసుకున్నారు, వాళ్ళ టీం ఎలా ఫామ్ అవుతుంది, చహల్ని వదిలేశారు, అశ్విన్ వదిలేశారు, బోల్ట్ వదిలేశారు. సో వాళ్ళకి ఎవరెవరు వచ్చారో కూడా తెలుసుకుందామా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుతున్నాం ఈరోజు. వీళ్ళు ఆక్షన్ కి ముందే వీళ్ళ కోర్ బ్యాటింగ్ ని మొత్తం రీటైన్ చేసుకున్నారు. వీళ్ళకి ఆక్షన్ లో కావాల్సింది బౌలర్స్ మాత్రమే. సో ఆక్షన్ లో వీళ్ళ బౌలింగ్ పిక్స్ గురించి నీ ఒపీనియన్ అండి? యాక్చువల్లీ వీళ్ళ బౌలింగ్ డీసెంట్ గా ఉంది. బాగుంది అని నేను చెప్పాను, చాలా బాగుంది అని చెప్పాను, డీసెంట్ గా ఉంది. ఫాస్ట్ బౌలింగ్ చూసుకుంటే ఆర్చర్ తెచ్చుకున్నాడు, దేశపాండేని తెచ్చుకున్నారు, ఫజలక్ ఫారూక్ తెచ్చుకున్నారు, సందీప్ శర్మ ఆబ్వియస్లీ రిటైన్ చేసిరు. వీళ్ళు ఆకాష్ మధ్వాల్ అని తెచ్చుకున్నారు. లాస్ట్ టైం ముంబైలో ఉన్నాడు ఆకాష్ మధ్వాల్ అని తెచ్చుకున్నారు. అశోక్ శర్మని తెచ్చుకున్నారు. వీళ్ళ ఓవరాల్ బాగుంది. ఫాస్ట్ బౌలింగ్ సెటప్ కూడా. ఆర్చర్ ఎంత పర్ఫామ్ చేస్తాడు అనేది చూడాలి మనం. ఇంజురీ తర్వాత నుంచి, ఎప్పుడైతే ఆర్చర్కి ఇంజురీ అయిందో అప్పటి నుంచి అంత మంచి పర్ఫార్మెన్సెస్ రాలే ఆర్చర్ నుంచి. చూడాలి ఆర్చర్ ఎంత పర్ఫామ్ చేస్తాడు అనేది. ఆ, ట్రెంట్ బోల్ట్ వెళ్ళిపోయాడు కాబట్టి ట్రెంట్ బోల్ట్ రిప్లేస్మెంట్ గా ఒకరిని తెచ్చుకోవాలి కాబట్టి ఆర్చర్ తెచ్చుకున్నారు. కానీ ఆర్చర్ అంత రిప్లేస్మెంట్ అని చెప్పలేం. నేనైతే ఆర్చర్ బదులు ఫరూకీని 11 లో ఆడిపించడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే ఫరూకీ హాస్ పర్ఫార్మ్డ్ వెల్. ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇండియాలో కానీ ఎస్ఆర్హెచ్ ఆడిండు. ఫరూకీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఓపెనింగ్ లో కూడా మంచి బౌలింగ్ వేయగలడు, మిడిల్ ఓవర్స్ లో వేయగలడు. సో ఆ, తుషార్ దేశపాండే వీళ్ళకి ఫాస్ట్ బౌలింగ్ లో అత్యంత మంచి పిక్ ఇది. ఎందుకంటే తుషార్ దేశపాండే లాస్ట్ 2 ఇయర్స్ గా సిఎస్కే కి కన్సిస్టెంట్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. కొంచెం ఎకనామికల్ గా ఉంటాడు, కానీ కన్సిస్టెంట్ వికెట్ టేకర్ తుషార్ దేశపాండే. ఆ, అది మంచి పిక్ అసలు. యాక్చువల్లీ స్పిన్ చూసుకుంటే ఆ, హసరంగా, తీక్షణ, ఆ, కుమార్ కార్తికేయ ఆ, ఉన్నాడు. నితీష్ రాణా వేయగలడు కావాలంటే. ఆ, రియాన్ పరాగ్ వేయగలడు కావాలంటే. మంచి స్పిన్ ఉంది. యాక్చువల్లీ స్పిన్ చాలా బాగుంది వీళ్ళకి. ఆ సరంగా మనకు తెలుసు, ఆ సరంగా ఇది వరల్డ్ క్లాస్ స్పిన్. చాలా మంచి స్పిన్నర్ సరంగా. లాస్ట్ ఇయర్ తక్కువ ప్రైజ్ ఇచ్చిర్రని రాలేదు ఎస్ఆర్హెచ్ కి. అండ్ తీక్షణ చెన్నైలో ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినో మనకు తెలుసు. సో వీళ్ళ స్పిన్ డువో చాలా బాగుంది. ఫాస్ట్ బౌలింగ్ కొంచెం కన్సర్న్ ఉంది, ఎక్సెప్ట్ తుషార్ దేశపాండే. సందీప్ శర్మ కూడా ఎంత పర్ఫామ్ చేస్తున్నాడు అనేది చూడాలి. అబ్వియస్ రిటైన్ చేసిరు అతన్ని. సో చూద్దాం. వీళ్ళ బౌలింగ్ బాగుంది, డీసెంట్ ఉంది. ఆర్చర్ ఒకటే నాకు ఆ, కొంచెం అటు ఇటుగా కనబడుతుంది. ఆర్చర్ బదులు ఫరూకీని ఆడిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఆర్చర్ని ఆడిపిస్తారు ఆబ్వియస్లీ. ఫరూకీని బ్యాకప్ గా తెచ్చుకున్నారు, ఆర్చర్ కి బ్యాకప్ కోసం తెచ్చుకున్నారు. ఒక ఫాస్ట్ బౌలింగ్ పిచ్ వస్తే నాకు తెలిసి ఎయిదర్ తీక్షణ ఆర్ అసరంగాలో ఒకరు కూర్చొని ఫరూకీని ఆడిపియొచ్చు. స్పిన్నర్ అవసరం లేని పిచ్చెస్ లైక్ హైదరాబాద్ కానీ, కోల్కతా కానీ, అలాంటి పిచ్చెస్ లో మనకి స్పిన్నర్ ఎక్కువ అవసరం ఉండదు. స్పిన్నర్ ఆబ్వియస్లీ ఫ్లాట్ పిచ్చెస్ లో కొట్టేస్తారు. సో ఫాస్ట్ బౌలర్ ఒక ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ ఆడిపించుకోవాలనుకుంటే తీక్షణ వారు అసరంగాన్ని కూర్చోబెట్టి ఆడిపించుకోవచ్చు కావాలంటే. ఆ, అది కాకుండా నీకు ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కావాలంటే ఆకాష్ మధ్వాల్ ఉన్నాడు. మంచి ముంబైలో ఆడిండు లాస్ట్ టైం, మంచి ఫాస్ట్ బౌలర్. అతన్ని కూడా ఆడిపించుకోవచ్చు. సో ఓవరాల్ చాలా బాగుంది ఫాస్ట్ బౌలింగ్. మఫాకాని తెచ్చుకున్నారు. మఫాకా అంత పర్ఫార్మెన్సెస్ లేవు, కానీ చూద్దాం మఫాకాని ఆ, ఎంతగానో పర్ఫామ్ చేస్తాడో అనేది చూడాలి. ఇది వీళ్ళ బౌలింగ్ చాలా బాగుంది యాక్చువల్లీ ఓవరాల్. చూద్దాం ఏమవుతుందో. సో ఇప్పుడు మనం వీళ్ళ రీటైన్ అయిన బ్యాటింగ్ యూనిట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం మళ్ళీ. సో వీళ్ళు రిటైన్ చేసుకుంది యశస్వి జైస్వాల్ అండ్ సంజు శాంసన్. చూసాం జైస్వాల్ టెస్ట్ లో బాగానే రాణిస్తున్నాడు మన ఇండియాకి. అండ్ సంజు శాంసన్ కూడా T20లో చూసాం, మన సౌత్ ఆఫ్రికా టూర్ లో 2 సెంచరీస్ ఉన్నాయి. బాగా పర్ఫార్మెన్స్ లో ఉన్నాడు. అండ్ నితీష్ రాణా ఆబ్వియస్లీ వీళ్ళకి కన్సిస్టెంట్ ఫుల్ ఆన్ రన్ పవర్ గెటర్ ఐపీఎల్ లో. కన్సిడర్ రన్ గేటర్. కోల్కతాకి అండ్ కన్సిస్టెంట్ రన్ గెటర్. నితీష్ రాణా అండ్ రియాన్ పరా ఇద్దరు కూడా సేమ్ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్. ఐ మీన్ ఫుల్ ఆన్ పవర్ హిట్టింగ్ చేస్తారు, కన్సిస్టెంట్ గా రన్స్ స్కోర్ చేస్తూనే ఉంటారు. అండ్ ధ్రువ్ జురెల్ కూడా వీళ్ళకి ఒక ఎక్స్ట్రా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. తన వికెట్ కీపింగ్ అయితే ఇప్పుడు మనకి రాజస్థాన్ లో అవసరం లేదు. సంజు శాంసన్ ఇస్ ఆబ్వియస్లీ దే ద కెప్టెన్.
నాకు తెలిసి అండ్ ధ్రువ్ జురేల్ కీపింగ్ చేస్తాడు నన్ను అడిగితే. ధ్రువ్ జురేలే కీపింగ్ చేయాలి. సంజు శాంసన్ ఇదే గ్రేటెస్ట్ ఫీల్డర్ నన్ను అడిగితే. మస్తు ఫీల్డింగ్ చేస్తాడు సంజు శాంసన్. సంజు శాంసన్ ఫీల్డ్ చేయాలి, జురేల్ కీపింగ్ చేయాలని నేను అనుకుంటున్నా. చూద్దాం మరి ఏమనుకుంటారు. ఇల్లు వైభవ్ సూర్యవంశి అని 13-year-old కిడ్ కూడా ఉన్నాడు. 1.1 crore కి ఉన్నారు వైభవ్ సూర్యవంశిని. ఈజ్ ఫ్రమ్ బీహార్. బీహార్ లో ఆడతాడు. ఆ, మనకు తెలుసు రాజస్థాన్ రాయల్స్ ఎలా ఆపరేట్ చేస్తుందో. ప్లేయర్ ని చిన్న ఏజ్ లో పట్టుకొని వాళ్ళని ట్రైన్ చేసి నర్చర్ చేసి తర్వాత వాళ్ళు మంచి మంచి ప్లేయర్ గా తీర్చిదిద్దుతారు. లైక్ జైస్వాల్ అట్లనే వచ్చిండు, సంజు శాంసన్ అట్లనే వచ్చిండు, ఆ, రియాన్ పరాగ్ అట్లనే వచ్చిండు, ధ్రువ్ జురేల్ ఇప్పుడు ధ్రువ్ జురేల్ అంతే. అట్లా వీళ్ళు వీళ్ళు ట్రైన్ చేసుకొని వీళ్ళు నర్చర్ చేసి చిన్న ఏజ్ లోనే పట్టుకొని నర్సరీ చేస్తారు. ఆ, ఇది కూడా నైస్ అని నేను అనుకుంటున్నాను. నువ్వేమంటావు? 13-year-old కిడ్. సో 1.1 crores యంగెస్ట్ ప్లేయర్కి ఇచ్చారు వీళ్ళు. వీళ్ళ ఆపరేషన్ ఆబ్వియస్గా నువ్వు చెప్పావు, చాలా మంది ప్లేయర్స్ ఇలానే తీసుకొచ్చి 2-3 years నర్చర్ చేసి దే విల్ మేక్ దెమ్ ఇన్ టు స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఇన్ ఐపీఎల్. ఇతను కూడా, ఇతని పర్ఫార్మెన్స్ ఇప్పుడు వాళ్ళు చూసుకున్నా కూడా ఇండియా అండర్ 19 వర్సెస్ ఆస్ట్రేలియా అండర్ 19లో చాలా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశాడు. అతని షార్ట్స్ కూడా, అతను ప్లేయింగ్ కూడా చూశాను, చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. షార్ట్స్ పిక్ చేయడం కానీ ఫినిష్ చేయడం కానీ చాలా బాగా ఆడుతున్నాడు. సో వీళ్ళ అండర్లో ట్రైన్ అయ్యి ఇతను కూడా ఒక స్టార్ ప్లేయర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో లెట్స్ ఎక్స్పెక్ట్ హీ ఆల్సో బికమ్స్ ఎ నెక్స్ట్ స్టార్ ప్లేయర్ చూద్దాం ఇన్ ఏమవుతుందో అని. అప్కమింగ్ ఇయర్స్. ఉమ్. కానీ ఇప్పుడే అవసరం లేదు వీళ్ళకి యాక్చువల్లీ. 11 లో ఇప్పుడు వాడరు ఇప్పుడంటే కూడా. అవసరం లేదు. ఒక 2 years తర్వాతనే ఈ 2 years ఒక 2-3 years నర్చర్ చేసి అప్పుడు వాడతారు అనుకుంటున్నాను నేను కూడా. అప్పటి వరకు వీళ్ళు వాడరని, జస్ట్ క్యాంప్ లో ఉంటాడు, క్యాంప్ ఎక్స్పీరియన్స్ కోసం పెట్టుకున్నట్టున్నారు. చూద్దాం. సో ఒకసారి మనం వీళ్ళ ప్లేయింగ్ లెవెన్, పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. ఓపెనింగ్ విల్ బి యశస్వి జైస్వాల్ అండ్ సంజు శాంసన్ ఆబ్వియస్లీ. అండ్ నెంబర్ 3 విల్ బి నితీష్ రాణా. నెంబర్ 4 విల్ బి రియాన్ పరాగ్. నెంబర్ 5 ధ్రువ్ జురేల్ వస్తాడు. నెంబర్ 6 విల్ బి సిమ్రాన్ హెట్మర్ అండ్ నెంబర్ 7 హస్రంగా. నెంబర్ 8 తీక్షణ. నెంబర్ 9 జెఫ్రా ఆర్చర్ వస్తాడు ఆబ్వియస్లీ, తన పేస్ అటాక్ తోని. అండ్ నెంబర్ 10 సందీప్ శర్మ. నెంబర్ 11 బి తుషార్ దేశపాండే. సో దిస్ కుడ్ బి ద పవర్ఫుల్ 11 ఫర్ రాజస్థాన్. ఈ 11లో నువ్వు ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తావు? ఇంతే ఉంటుంది మాక్సిమం 11 ఆబ్వియస్లీ. కొంచెం మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే ఆ, ఈ 11లో టాప్ ఆర్డర్ చాలా బాగుంది. జైస్వాల్, శాంసన్, రాణా, నితీష్ ఆ, రాణా, అదే రియాన్ రాణా, పరాగ్. రియాన్ పరాగ్, జురేల్. ఆ, జురేల్ వరకు మనకు బ్యాటింగ్ వస్తుంది. అక్కడ హెట్ మైర్ వస్తాడు. హెట్మైర్ తర్వాత 6 తర్వాత బ్యాటింగ్ లేదు వీళ్ళకి. హసరంగా ఆడిపిస్తారని కూడా, మనం హసరంగా ఐపీఎల్ లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలే బ్యాట్ నుంచి. హసరంగా యా, చూద్దాం ఈసారి ఎంత చేస్తాడో ఎవరికి తెలియదు. కానీ హసరంగా బ్యాటింగ్ మీద మనం అంత కాన్ఫిడెంట్ గా చెప్పలేం. ఇతను మనకి ఆ, ఒక 20 runs అన్న కొట్టగలుగుతాడు అని మనం గ్యారంటీగా చెప్పలేం. సో వీళ్ళకి బ్యాటింగ్ లో డెప్త్ లేదు. ఓవరాల్ గా చూస్తే టాప్ ఆర్డర్ చాలా బాగుంది. యా. టాప్ 6 మంచి బ్యాటింగ్ ఉంది. హెట్మైర్ మంచి హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండర్. రానా మంచి మిడిల్ ఆర్డర్ లో కన్సిస్టెంట్ రన్ గేటర్. కోల్కతాకి 300 ప్రతి సీజన్ 300 కొట్టాడు. సో జైస్వాల్ మనకి తెలుసు, జైస్వాల్ ఎంత మంచి పర్ఫామ్ చేస్తున్నాడు ఇండియాకి. శాంసన్ ఆబ్వియస్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు ఇప్పుడు. ఆ, చూద్దాం వీళ్ళు ఈ బ్యాటింగ్ డెప్త్ ని ఎలా ఓవర్కమ్ అవుతారో. ఇంపాక్ట్ ప్లేయర్ గా నేను అనుకుంటున్నా, ఇంపాక్ట్ ప్లేయర్ తెచ్చుకుంటే అది ఒకటి కవర్ అవ్వచ్చు. లైక్ శుభం దుబేని తెచ్చుకోవచ్చు లోపలికి. ఇంపాక్ట్ ప్లేయర్ గా తెచ్చుకొని యూస్ చేయొచ్చు. మ్మ్. అది నేను అనుకుంటున్నా. ఓవరాల్ ఇట్లా చూస్తే బాగానే ఉంది. కొంచెం ఆ లోవర్ డౌన్ ది ఆర్డర్ లో బ్యాటింగ్ లేదు, డెప్త్ లేదు. అదే చూడాలి వీళ్ళు దాన్ని ఓవర్కమ్ ఎట్లా చేస్తారు. వీళ్ళు ఆప్షన్ లో బౌలింగ్ యూనిట్ కోసం ట్రై చేశారు కాబట్టి వీళ్ళకి డెప్త్ ఆఫ్ ద బ్యాటింగ్ దొరకలేదు వీళ్ళకి. బ్యాటింగ్ లో డెప్త్ పర్ఫెక్ట్ డెప్త్ ఆఫ్ ద దొరకలేదు. బ్యాటింగ్ దొరకలేదు. నేను అనుకుంటున్నా సో యాక్చువల్లీ మనం చూస్తే సన్ రైజర్స్ కూడా సేమ్ ప్రాబ్లమ్ తోనే వచ్చారు. సేమ్ మోటివ్ తోనే సన్ రైజర్స్ వచ్చింది. వాళ్ళకు కూడా ఒక ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు అంతే. బౌలింగే లేదు. వాళ్ళు కొత్త బౌలింగ్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి వచ్చారు. కానీ వాళ్ళ బౌలింగ్ చూస్తే అది వావ్ అనిపిస్తుంది. కానీ రాజస్థాన్ బౌలింగ్ చూస్తే కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది. జోఫ్రా ఆర్చర్ ఈజ్ ఇంజరీ ప్రోన్, అంత అనిపించట్లేదు.
హసరంగా తీక్షణ ఉన్నారు, మంచి మంచి బౌలర్స్ యాక్చువల్లీ వాళ్ళిద్దరు. కానీ ఫాస్ట్ బౌలింగ్ చూస్తే అంత వావ్ అనేటట్టు అనిపించట్లేదు. రాజస్థాన్ ఫాస్ట్ బౌలింగ్ చూస్తే ఫాస్ట్ బౌలింగ్ లో వీళ్ళకి కొంచెం డీసెంట్ ఉంది, కాదనట్లేదు, మంచిదే. డీసెంట్ ఉంది. వీళ్ళు పర్ఫామ్ చేస్తే మంచిదే, నేను కాదనను. కానీ కొంచెం అటు ఇటుగా కనపడుతుంది నాకైతే. వీళ్ళ రీసెంట్ ఫామ్ కూడా అంత బెటర్ గా లేదు. దేశపాండే చాలా మంచిగా చేస్తున్నాడు 2 సీజన్స్ నుంచి సిఎస్కేకి. కన్సిస్టెంట్ వికెట్ గెటర్ దేశపాండే. చూద్దాం ఈసారి ఎంత పర్ఫామ్ చేస్తాడు అనేది. కొత్త సెటప్ లోకి వెళ్తున్నాడు, చూద్దాం. సో ఇది గాయస్ రాజస్థాన్ రాయల్స్ గురించి మేము అనుకుంటుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్